అటువంటి సందర్భాలు మాత్రమే, అంటే వేర్ నెసెసిటీ ఈజ్ దేర్, తప్పని పరిస్థితి అనే సందర్భాలు మాత్రమే విట్నెస్గా ఉండమంటే చెప్పడం జరుగుతుంది తప్ప ఇన్ జనరల్గా ఇన్ రొటీన్గా యాక్సిడెంట్ అయితే 100 మంది చూస్తారు, 100 మంది పేర్లు రాసుకోం. ఎవరైతే విల్లింగ్ ఉన్నారో 2-3 పేర్లు మాత్రం రాసుకోబడుతుంది. అది ఎవరికి సమస్య జరిగినా కానీ ఇది సిస్టంలో మ్యాండేటరీ ప్రొవిజన్ టు సైడ్ ఆఫ్ విట్నెస్, సాక్షులు ఉండాలని ఒక నేరానికి చట్టంలో చెప్పింది. కాబట్టే అందరినీ ఇప్పుడు ఒక జరుగుతాయి రోడ్డు మీద 100 మంది ఉంటారు, 100 మంది పేర్లు ఎప్పుడు పెట్టాం మేము కూడా. ఎవరైతే ఒకరు, ఇద్దరు, ముగ్గురు ప్రయారిటీ ప్రిఫరబుల్లీ హు ఆర్ విల్లింగ్ టు కమ్, ప్రిఫరబుల్లీ. రెండోసారి కూడా కంప్లైంట్ చేసినాం. ఫస్ట్ కంప్లైంట్ కు మళ్ళీ మా వాళ్ళు పోయి అక్కడ పోయి కోర్టు పోయి సాక్ష్యం చెప్పుకొచ్చింది. సెకండ్ సారి కూడా దొంగతనం జరిగింది. దాని మీద ఒక్క సెకండ్ పట్టుకుందామని మేమే చూస్తున్నాం. మీకు చెప్పడానికి మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఒక్క సెకండ్ వినండి సార్, వినండి. మిత్రమా ఇక్కడ వీఆర్ ఇన్ సిస్టమ్, అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, ఇతన్ని కొడితే సంవత్సరం పాటు రావద్దు లోపల ఉండాలని కోరుకుంటాం. కానీ చట్టంలో తన పరిమితులు ఉంటాయి, ఎన్ని రోజులు ఉంచాలి, ఏం చేయాలి అని పరిమితి ఉంది. మళ్ళీ వచ్చినాక కొట్టినంటే రెండోసారి రాసి పంపిస్తాం, అప్పుడు బెయిల్ ఇవ్వద్దని మేము అపోజ్ చేస్తాం. కానీ ఒక సిస్టమ్ ఉంది, నా ఇష్టం వచ్చినట్టుగా సంవత్సరం పాటు బయట లోపలనే ఉండాలి. ఎందుకంటే నువ్వు కోరుకుంటావు, ఎందుకంటే నువ్వు విక్టిమ్ కాబట్టి వాడు సంవత్సరం ఉండాలి, 2 సంవత్సరాలు కోరుకుంటావు. అర్థమవుతుంది? అదే నువ్వు అక్యూడ్ దాని ఉంటే అదే తెలిసి తెలియకుండా చేసాం సార్, ఎన్ని రోజులు ఉంటాం అనే వైపు నుంచి నీ వైపు నుంచి ఉంటుంది. అర్థమవుతుందా? 2వ అయినా 3వ అయినా ఒక వ్యక్తి ఒకరింటే ఒకసారి వెళ్తే 2 సార్లు 3 సార్లు వెళ్తే 3 సార్లు 3 సార్లు రావాల్సి ఉంటుంది. బికాజ్ సిస్టంలో మనము అంటే మనం చెప్పింది మోనోపలి కాదు. నీ ఇంటే దొంగతనం జరిగినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా మనం ఆయన తప్పు చేసినట్టుగా నువ్వు నిర్ధారించుకొని చట్టం వల్ల లేదు, ఒక ప్రొసీజర్ ఉంది. దానికి కూడా అంటిల్ అన్లెస్ మనం ఒక సిస్టమ్ ప్రకారం ప్రొసీజర్ కానంతకాలం నిరపరాధంగా పరిగణించబడి ప్రొసీజర్గా మనం పోలీస్ పాత్ర ఏంటంటే శిక్షించే పాత్ర కాదు. మేము మాకు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ పలానా వ్యక్తి పలానా తప్పు చేశాడు అని చట్టం దృష్టికి తీసుకెళ్లి చట్టం ముందు పెట్టడం నెంబర్ 1. నెంబర్ 2, ఒకసారి తప్పు చేసినాక మళ్ళీ తప్పు చేసిన అనుమానం అనిపించినాక నాకు వాడిని తీసుకొచ్చేసి బైండ్ ఓవర్ చేయడం, నేను తప్పు చేయను అని బైండ్ ఓవర్ చేయించడం 2వది. 3వ సిస్టమ్ పరంగా మళ్ళీ తప్పు చేస్తున్నప్పుడు ఒక షీట్ ఓపెన్ చేసేసి రెగ్యులర్ అటెండెన్స్ పోలీస్ స్టేషన్ అటెండ్ పెట్టడం, మేము చెక్ చేయడము. అది రౌడ్ షీట్ కావచ్చు, సస్పెక్ట్ షీట్ కావచ్చు, రకరకాల షీట్స్ ఉంటాయి. మేము ఎవరు వ్యక్తులైతే అనుమానం ఉందో తప్పు చేస్తారని వాళ్ళకి మేము ఇంటికి వెళ్ళి చెక్ చేయడము, లేక పోలీస్ స్టేషన్ అటెండ్ పెట్టడము 2 జరుగుతుంది. నైట్ టైం ఉన్నప్పుడు 3 4 ఇంటికాడ చెక్ చేస్తుంటాము, ఇది చెక్ చేస్తాం. అంటే మేము చేసే ప్రివెంటివ్ మెకానిజం అంతా కూడా మా వైపు నుంచి చేస్తుంటాం. కానీ నా ఇంట్లో దొంగతనం జరుగుతుంది, నేను కంప్లైంట్ ఇస్తాను కానీ కోర్టుకు పోను అంటే సిస్టమ్ చట్టం ఒప్పుకోదు. దానికంటే ఒక సిస్టమ్ ప్రొసీజర్ ఉంది. అది కొట్టినా, తిట్టినా, దొంగతనమైనా ఇంకేదైనా కానీ నీ ఇంట్లో జరిగినప్పుడు, దొంగ అయినప్పుడు చెప్పాల్సిన బాధ్యత, ఎందుకంటే చట్టం దృష్టిలో జరిగింది, నేను చెప్పినా పోయి ఉరేయండి లేకపోతే 10 ఏళ్ళు జైలు పెట్టండి అంటే చట్టం ఒప్పుకోదు. దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంది. అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకుండా ఉండొద్దని చెప్పేసి దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టి మేము చేసిన ఇన్వెస్టిగేషన్ కోర్టులో వాళ్ళు మళ్ళీ 2 సార్లు మీ సాక్ష్యం వాళ్ళ సాక్ష్యం అన్ని తప్పు చేసిన నిర్ధారించడం కోర్టులో చేసే జరిగే పని ఆ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుంది. సో ఆ సిస్టాన్ని, ఎగ్జిస్టింగ్ సిస్టాన్ని రెస్పెక్ట్ చేసిన బాధ్యత మనందరికీ ఉంది. అది కూడా మిస్యూజ్ కాకుండా, ఇష్టం కాకుండా ఉండే పర్పస్ అనేది పెట్టారు. కాబట్టి మనం ఇట్లా జరుగుతుంది కంప్లైంట్ ఇస్తే పోను అంటే సిస్టమ్ ఒప్పుకోదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఉన్న సిస్టమ్ని. అలా సెకండ్ థాట్ లేదు దానికి, అర్థమవుతుందా? బట్ అదర్వైజ్ అదర్ జనరల్ ఇష్యూస్కి, రోడ్డు మీద జరిగే ఇష్యూస్కి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది నాదే హామీ 200%. మళ్ళీ అగైన్ ఐ వాంట్ టు సే సేమ్ థింగ్. పార్కింగ్ ఇష్యూ, ఎస్, సిటీలో ఎవరి ఇల్లు చూసినా కానీ మంచిగా రోడ్ అంతా కలిపి కొడతారు. పార్కింగ్ కడితే ఆ ప్లేస్ ఒక 2 వస్తూ 10 వేలు వస్తాయని చాలామంది వ్యక్తులు పార్కింగ్ రోడ్డు మీద పెట్టే పరిస్థితి వస్తుంది. సో అది నియంత్రిద్దామా అంటే రోడ్డు మీద పెట్టి పార్కింగ్ గల్లీలంతా కూడా చేయడం ఇట్స్ నాట్ టూ ఈజీ. మీరు కాలనీలో ఒక డిసిషన్ తీసుకొని, మీ కాలనీ అసోసియేషన్ ఒక డిసిషన్ తీసుకొని వెహికల్ పెట్టవద్దు అని మీరు దానికి మా నుంచి సపోర్ట్ చేస్తాం, మా నుంచి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఉన్న ఇల్లు ఎంత 100 గజాలు, 50 గజాలు, 200 గజాలు రకరకాల కారణాలతోని పార్కింగ్ వదిలిన పరిస్థితిలో ఉన్నారు. అలానే రైటా అంటే రైట్ అని అంటలేను. కానీ దానికి సమస్యలు ఏంటో నాకంటే ఎక్కువ నివసించే వ్యక్తులుగా మీకు తెలుసు. కాబట్టి ఎంత ఎక్స్టెండ్ చేయొచ్చో మీ వైపు నుంచి డిసిషన్ తీసుకొని ఎవరికైనా కానీ మా కాలనీలో ఈ నిర్ణయం తీసుకుంటున్నాము, ఇలా చేద్దాము, బయట పెట్టడానికి లేదు, అట్లా మీరు అంటే ఒక నిర్ణయం తీసుకొని మాకంటూ మా కోఆపరేటివ్ కావాలంటే మేము ఎప్పుడు సిద్ధమే. అది మీ కాలనీలు నిర్ణయించుకోవాల్సిన విషయం. కూర్చున్న అక్కడ మన కాలనీలో ఎవరైనా కానీ మన కాలనీలో రోడ్డు మీద బైక్ పెట్టొద్దు, రోడ్డు మీద కారు పెట్టద్దు. ఎవరు పెట్టినా మేము సుమోటోగానే ఫోటోలు తీస్తాం, టైం స్టాంప్ పెట్టండి, వీళ్ళు ఇంపోజ్ ది ఫైన్. నేను కక్షలోనే కాదు, అట్లా సిస్టమ్ అంటే మేము వచ్చి ఇంపోజ్ చేస్తాము, మీరు కూడా ఇంపోజ్ చేయొచ్చు. మీరు కూడా టైం స్టాంప్ పెడితే మా ఫోటో పంపిస్తే మేము కూడా ఇక్కడ ఫైన్ ఇంపోజ్ చేపిస్తాం అఫీషియల్గా. కానీ నీ కక్షను అనుకో 10 మంది నుండి 1 మంది పెడుతున్నాం, అట్లా కాదు. మీరు ఒక నిర్ణయం తీసుకొని మీకు అందరూ ఒక తీసుకొని ఈ కాలనీ పెట్టొద్దు ఒక నిర్ణయం తీసుకోకపోతే దాన్ని మా వైపు నుంచి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మీ ఏదో సతాయించినట్టుగా కాలనీ పిల్లలు ఇబ్బంది పెట్టినట్టుగా ఉండకూడదు. కాబట్టి
అది మీ కాలనీలో మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి. రెండోది, మిత్రులు చెప్తున్నగా వేగంగా వెహికల్ పోతున్నాయి, నైట్ వెహికల్ పోతున్నాయి అంటే ఇక్కడ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వేగంగా పోతున్నాయి, తాగి నడుపుతున్నారు, లైసెన్స్ నడుపుతున్నారు, వీటిని మేము వస్తాము, చెక్ చేస్తాము, అటువంటి తేడా ఉంటే వెహికల్ సీజ్ చేస్తాము, కేసులు కడతాం. ఇదంతా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే వాళ్ళందరూ పిలిచి అరే బాబు ఇంత వేగం మించి పోవద్దు, తేడా ఇస్తే బాగుండదు, ఇవన్నీ కూడా అంటే మ్యాక్సిమం వెహికల్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అని రెగ్యులర్ వెహికల్లే ఉంటాయి. వాళ్ళకి స్మూత్ బొమ్మని, చిన్న బొమ్మని మేమంతా కూడా మా వైపు నుంచి రెడీగా ఉన్నాం కౌన్సిలింగ్ చేయడానికి. కానీ సేమ్ టైము చట్టంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. చట్టపరంగా ఒక బిజినెస్ చేసుకునేటప్పుడు ఆ పరిమితుల లోబడి బిజినెస్ చేసుకోవచ్చు అని. కాబట్టి చేయొద్దు అని అది ఎవరికి కూడా చట్టపరంగా లేదు, లీగల్ అంటిల్ అన్లెస్ అది ఇల్లీగల్, తర్వాత బియాండ్ ది రీజన్ మన పరిమితులు దాటి వాళ్ళు చేస్తే తప్ప. కాబట్టి ఆ రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది, నాకు ఉంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో మాత్రం మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మాకు చెప్పండి, మేము కాలనీ వాళ్ళని పిలుస్తాము, మాట్లాడతాము, కంపెనీ వాళ్ళని పిలుస్తాము, గైడ్ చేస్తాము, సూచనలు చేస్తాము, వినకపోతే యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం అబౌట్ ది ర్యాష్ డ్రైవింగ్ అనే విషయాలు. ఇట్ ద సేమ్ టైము మీకు కూడా ఇంకో విషయం ఏంటంటే బైక్ రైడింగ్ చేస్తుంటారు కొంతమంది మిత్రులు చెప్పారు. అటువంటి ఎప్పుడు 100 కాల్ చేయండి, 2 ఇవాళ రేపు ఇంట్లో కూర్చొని జూమ్ చేసి వెహికల్ నెంబర్తో మాకు పెట్టండి. మీరు పెట్టిన విషయం మేము చెప్పాం. అప్పుడు ఏమైతే మేము వచ్చినప్పుడు లేకపోయినా కానీ వీళ్ళు క్యాచ్ వెహికల్ నెంబర్ ఉండదో పట్టుకొస్తాం. మరి వెదవనాయాలి ఉండో ఇది ఫోటో నువ్వు తీసిన విషయం చెప్పాం కదా మేమేమి, నువ్వు ఇంట్లో కూర్చో జూమ్ చేసి తీసి మా పెట్టండి సార్, చూడండి ఇలా చేస్తున్నారని కథం పోయి పట్టుకొస్తే ఈ దరిద్రులు ఎవరు ఉన్నారా అబ్బాయి, ఫోటో తీసి మరి పెట్టారు అబ్బాయి, కథం వద్దురగా ఇంకొక ఐరల్ చేయరు. అదే అవుతున్నా సింపుల్. అది మందు తాగోళ్ళకైనా సరే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ జస్ట్ ఇంట్లో కూర్చొని జూమ్ చేసి ఫోటో పెట్టింది నాకు, వాళ్ళు ఎక్కడో పట్టుకొచ్చేసి వాళ్ళు ఏదైనా తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం, అవసరం కేసు కడతాము, ఆటోమేటిక్గా ప్రివెంట్ అవుతుంది. సామాజిక బాధ్యత మీ వైపు నుంచి ఏం చేయొచ్చు, టెక్నాలజీ వాడుకోండి, హౌ కెన్ వి డూ ఇట్ అనేది మీరు ఆలోచించి మీ వైపు నుంచి కూడా మాకు పెట్టండి. సో అప్పుడు ఇంకా అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ చేతనంతగా సామాజిక బాధ్యతగా ఒక పోలీసుగా వ్యవహరిస్తే ఇంకా అందరం కలిసి మనం ద గుడ్ సొసైటీ వీ కెన్ బిల్డ్. ఈ వైన్ షాప్ కూడా మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ రోడ్ల మీద నడిచే పరిస్థితి ఉండట్లేదు. పోయి మేనేజ్మెంట్ చెప్తామంటే వాళ్ళు కేర్లెస్ అర్థమైంది, కూర్చోండి చెప్తారు. వచ్చి వాళ్ళని అన్నామంటే వాళ్ళ హరిపరిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి దీన్ని కూడా మీరు కాబట్టి ఇబ్బంది కూర్చోండి సార్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే తాగుబోతులు అక్కడ కానీ గంజాయిలు కానీ రేసింగ్ కానీ మీరు వ్యక్తిగతంగా పోయి వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. ఇట్ ఈస్ ఫస్ట్ సజెషన్, ఫస్ట్ అడ్వైస్. ఎందుకంటే వాడు ఏ గంజాయి మత్తులో ఉన్నాడో తెలియదు, మందు మత్తులో ఉండో తెలియదు, ఇంట్లో పిల్లలు ఇట్లా ఫ్రస్ట్రేషన్లో తెలియదు, అర్థమవుతుందా, ఏదైనా ఉండొచ్చు, అది కోపం నీ మీద తీస్తాడు. కాబట్టి వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. నేను ఇందాక చెప్పినట్టుగా క్యాప్చర్ ఏ ఫోటోగ్రాఫ్, క్యాప్చర్ ఏ వీడియోగ్రాఫ్, వాళ్ళకి చెప్పాలి పనుకోలేదు, రహస్యంగా చేయి, మాకు 100 కాల్ చేయండి, మేము వచ్చేకుంటే ఉన్నాడు, లేకపోతే నాకు ఎవిడెన్స్ ఇవ్వండి, యూ టేక్ యాక్షన్. అలా సెకండ్ థాట్ లేదు. కాబట్టి ఇండివిజువల్గా మీరు వెళ్ళి మీ యొక్క పెద్దతనం చూపిద్దామని ప్రయత్నించకండి. ఖాళీలో మీరు ఉపదం చూపించుకుందాం అనుకోను రకరకాల కారణాలతోనే మంచి పద్ధతి కాదు. అంటే అవతల ఎలా రియాక్ట్ అవుతుందో మీకు తెలియదు, అనవసరం అప్పుడు మళ్ళీ కొట్టిన సారే వస్తారు. సో కాబట్టి ఇది చేయకండి. నెంబర్ 1. నెంబర్ 2, మద్యం షాపులు అని చెప్పాడు. మద్యం షాపులు అనేది లీగల్లీ పర్మిటెడ్ అప్ టు టైం. ఆ టైం ప్రకారం ఏమాత్రం టైం పర్మిట్ దాటినా కానీ మేము యాక్షన్ తీసుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, వైన్ షాపులతో పాటు రీసెంట్గా కళ్ళు కాంపౌండ్లో కూడా మేము బిల్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ సరౌండింగ్ మొత్తం కూడా కెమెరా, ఇంత ప్రిమిసెస్ ఆల్సో అండ్ ఎంట్రీ ఎగ్జిట్ తో పాటు ఆ పార్కింగ్ ప్లేస్లో కూడా కెమెరా కవర్ కావాలని అందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ వైన్ షాపులకి ఆల్రెడీ ఉన్నాయి, కళ్ళు కాంపౌండ్లో కూడా రీసెంట్ చెప్పడం జరిగింది. వాటిని కూడా మేము కెమెరాలు పెట్టేసి ఇన్షిట్ చేస్తున్నాము. ఒకవేళ తాగి పోయేటప్పుడు అంటే అక్కడ ఏ చిన్న జరిగినా కానీ కెమెరాస్ ఉంటాయి, క్యాప్చర్ ఉంటాయి, వీఆర్ రైట్ టు టేక్ యాక్షన్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. మేము చెక్ చేస్తున్నాం కూడా, ఎవరైనా టైం బియాండ్ ది టైం ఉండాలనుకుంటే వాళ్ళ కెమెరాలు చెక్ చేసి వాళ్ళ యాక్షన్ తీసుకుంటున్నాం ఇఫ్ ఎవరైనా బియాండ్ ది టైం ఉంటే. సో కాబట్టి ఆ బియాండ్ ది టైము లేకుండా మేము చూస్తున్నాం, యాక్షన్ తీసుకుంటాము. ఆ రూట్లో ఎక్కడైనా మీకు అనిపిస్తే సార్ పలా రూట్లో ఇబ్బంది పెడుతున్నారు అని మీకు అనిపిస్తే, లేక బియాండ్ ది పార్కింగ్ ప్లేస్ రోడ్డు మీద కావాలని మొత్తం అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఉన్నప్పుడు ప్లీజ్ బ్రింగ్ మై నోటీస్, లేక మీ సెక్రటరీ నోటీస్, లేక డైల్ 100 నోటీస్. వీఆర్ హియర్ టు డూ దట్ ఎక్స్టెంట్. అంటే మన ఇంటెన్షన్ కూడా మళ్ళీ అగైన్ ఐమ్ సేయింగ్ ఇట్, మన ఇంటెన్షన్ నీ బండి కూడా మంచిగా హ్యాపీగా ఉంది, వాడిని సతాయించాలనే ఉద్దేశం ఉండకూడదు. ఎనీ బిజినెస్ ఇవాళ రేపు రోడ్డు మీద షాప్ కట్టుకున్నావు, షటర్ ఉంది వానికి, రోడ్డు మీద చూడ చేసుకుంటాడు, నీకు వెహికల్ అడ్డం లేదు, కానీ వాడిని సతాయించాలనే ఇంటెన్షన్ ఉండకూడదు. అవర్ ఇంటెన్షన్ ఈజ్ షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ ది ఇన్ జనరల్గా, అది ఇంటెన్షన్ ఉండాలి. అడ్డంకి లేదు అయినా కానీ ఏదో విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టాలి అనే ఇంటెన్షన్ లేకుండా
ఉంటే చాలు. ఎందుకంటే అందరూ లైవ్లీవుడ్ చిన్న చిన్న బిజినెస్ చేసుకుని బతునే ఉంటారు కాబట్టి మన ఇంటెన్షన్ షుడ్ బి క్లియర్ దట్ రెగ్యులర్ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలి ఉద్దేశంతో ఉంటే వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీరు రావడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలా సెకండ్ థాట్ ఏం లేదు. సో మీరేంటంటే మిత్రమా ఇక్కడ సారీ ఫర్ ఇంటరప్ట్, కామన్ ఇది కాదు. ఫస్ట్ పాయింట్ మిత్రమా, బికాస్ వాట్ ద పేయింగ్ చెప్తాను కదా, ప్రతి మా ఇంటి పక్కన వైన్ షాప్స్ ఉండాలి, లీగల్ గా పర్మిటెడ్ బట్ లీగల్ గవర్నెన్స్ బట్ ఆ రోడ్ మీద నట్ట కూడా మాకు ఇబ్బంది. నీ అదే చెప్తాను మిత్రమా. ఇది కామన్ సెన్స్ ఇది కంప్లైంట్ చేయలేదు, ఇది కామన్ గా నో నో రాంగ్ జస్ట్ వెయిట్ మీరు చెప్పింది నేను చెప్తున్నా, అర్థమైంది నాకు. కూర్చొని చెప్తాను నేను. ప్లీజ్ బీ సీటెడ్. వైన్ షాప్ కానీ బార్ షాప్ కానీ ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, మేము 99% కేసులలో ఆ వైన్ షాప్ ముందున్న చిన్న చిన్న రోడ్లు కూడా కవర్ అయ్యేట్టుగా కెమెరాలో పెట్టించాం. చిన్న చిన్న రోడ్స్ కూడా. అర్థమవుతుందా? మీరు నడవడానికి ఇబ్బంది అనే విషయం అంటే ఇప్పుడు నాకు మందు అలవాట్లేదు, మందు పక్కన కూర్చోవడం కూడా నాకు ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఇబ్బంది అంటే ఏం చేయలేను దానికి. అర్థమవుతుందా? నువ్వు ఆ నడిచే క్రమంలో నీకేమైనా ఇబ్బంది అయినప్పుడు ప్లీజ్ అప్రోచ్ అస్. ఎవరు టేక్ ఇస్ట్. కామన్గా గంపగుత్తగా సార్ నాకు ఇబ్బంది అవుతుంది నడలేకపోతున్నావు ఆడ మందే పని చేయమంటే విచ్ ఈస్ నాట్ ఇన్ మై పర్వ్యూ. నెంబర్ 1. నెంబర్ 2, మన మిత్రుడు చెప్పాడు ఇది మీ కామన్ రోడ్ బ్లాక్ చేయడం అనేది. ఇది కామన్ అని నేను ముందే చెప్పాను. ఎక్కడైతే నడవడానికి వెహికల్ పోవడానికి కూడా ఇబ్బంది లేకుండా బ్లాక్ చేశారో ఇన్ దో సిచ్యువేషన్ బ్రింగ్ మై నోటీసెస్ స్పష్టంగా ముందే చెప్పాను. అది వినకుండా అగైన్ మీకు కామన్ అనే జనరల్ అది ఇవ్వడం ఏమాత్రం కూడా మంచిది కాదు. ముందే చెప్పాను ఎక్కడైతే నిజంగా ఇబ్బంది అవుతుంది బ్లాక్ చేస్తున్న రోడ్డు వెహికల్ కూడా పోకుండా ఇన్ దో సిచ్యువేషన్ బ్రింగ్ మై నోటీస్ వీఆర్ హియర్ టు టేక్ యాక్షన్. అలా సెకండ్ క్వశ్చన్ లేదు, సెకండ్ థాట్ లేదు. మీరు పోవడానికి కూడా ఇబ్బంది, వెహికల్ ఇబ్బంది ఉంది, నేను పోతే నాకు అందరు మందు వాసన వస్తున్నారు పోలేను అంటే నేను చేయలేను. మనిషి పర్మిట్ ఇచ్చినాక మందు పడకుండా వాసన వస్తుంది పోలేను అంటే నేను చేయలేను. నువ్వు మనిషి పోవడానికి ఇబ్బంది పడి ఉంటే యాక్షన్ తీసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రోడ్డు పోయేటప్పుడు నేను కామెంట్ చేసి నేను గొడవ అయినప్పుడు ఎస్ రండి కంప్లైంట్ ఇవ్వండి, 100% మీ యాక్షన్ తీసుకోబడుతుంది. వాడు తాగుబోతు చేసినా మంచోడు చేసినా ఎక్కడ చేసినా నాట్ ఓన్లీ వైన్ షాప్, ఆ వైన్ షాప్ ముందేనా, కలకామూడు ముందేనా, స్కూల్ ముందేనా, కాలేజీ ముందేనా, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ముందైనా సరే మీకు ఏదైనా వ్యక్తిగతంగా కానీ ఏదైనా ఇబ్బంది అయితే నెంబర్ 1 బ్లాకింగ్ ఆఫ్ ది రోడ్. మీరు మనుషులు పోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఎస్ వీఆర్ హియర్ టు క్లియర్ ఇట్. నెంబర్ 1. నెంబర్ 2, వ్యక్తిగతంగా మిమ్మల్ని కామెంట్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇంకేదైనా చేస్తే ఎస్ అప్రోచెస్ విల్ టేక్ యాక్షన్. అలా సెకండ్ క్వశ్చన్ లేదు. ఎవరైనా ఎస్ సార్ నేను అప్రోచ్ అయ్యాను పలానా కూడా కామెంట్ చేస్తే యాక్షన్ తీసుకోలేదు అని ఉంటే ప్లీజ్ కమ్ టు మీ, చెక్ ద పిటిషన్, వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. అలా సెకండ్ క్వశ్చన్ లేదు, సెకండ్ థాట్ లేదు. అంతేగాని ఏదో చెప్పాలని గంపగుత్తగా బియాండ్ ది బుష్ లాగా చెప్పకండి. పలానా రోజు పలానా టైంకి నన్ను పలానా వ్యక్తిని లేక మా కాలనీ ఉండే పలానా అమ్మాయిని పలానా అబ్బాయిని కామెంట్ చేశారు. ఇన్ దిస్ రిగార్డ్ వి బ్రాట్ యువర్ నోటీస్ ఆన్ సో డేట్ చెప్పండి స్పెసిఫిక్గా వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. అలా సెకండ్ క్వశ్చన్ లేదు, సెకండ్ థాట్ లేదు. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్. అటువంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా దెన్ ఇట్ సెల్ఫ్ బ్రింగ్ మై నోటీస్, బ్రింగ్ డయల్ 100, బ్రింగ్ నోటీస్ ఆఫ్ ది సెక్టర్ ఎస్ఎస్. 100%, 200% మేము యాక్షన్ తీసుకోబడుతుంది. మళ్ళీ మీకు చెప్తున్నాను, అలా సెకండ్ థాట్ లేదు, సెకండ్ క్వశ్చన్ లేదు. ఇది మీకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది అయినా. నెంబర్ 2 థింగ్, కాలనీ బ్లాక్ చేస్తే అప్పుడు బ్లాకింగ్ ఉన్నప్పుడు మాత్రం బిజినెస్ చేస్తున్నప్పుడు కొంచెం రోడ్ మీకు వచ్చింది సార్ ఇమీడియట్ తీసేయండి అనే ఇబ్బందులు అంటే కావాలి. అప్పుడు ఏమైందంటే పోలీసు వాళ్ళు కావాలి సతాయిస్తారు టు ఎక్స్పెక్ట్ సంథింగ్ ఎల్స్, లేకపోతే కాలనీ వరకు ఒక వ్యక్తిగతం గొడవ ఉంటుంది, అది అడ్డం పెట్టుకొని మేము చేసినట్టు ఉంటుంది. యూ కాంట్ డూ లైక్ దట్. నిజంగా ఇబ్బంది ఉంది, వెహికల్ పోలేకుండా ఉంది, ఇన్ దో సిచ్యువేషన్స్ వీఆర్ హియర్. మీరు దాన్ని క్లియర్ చేసే బాధ్యత మాది, మేము 100% చేస్తాం. అలా సెకండ్ థాట్ లేదు. కాబట్టి మరొకసారి చెప్తున్నా, మీరు సెకండ్ ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు. అటువంటి బ్లాకేజ్ ఉంటే అది ఏ ఎస్టాబ్లిష్మెంట్ అయినా, వైన్సా బార్సా ఇంకే షాపు పక్క పెట్టండి, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ రోడ్డు బ్లాక్ చేసే పరిస్థితి వస్తే మూవ్మెంట్ కాకుండా యాక్షన్ తీసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఎస్టాబ్లిష్మెంట్ ముందు ఇల్లీగల్ యాక్టివిటీస్ కాలనీ మీకు మిస్యూజ్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏదైనా ఉంటే మేము 200% యాక్షన్ తీసుకోబడుతుంది. అది మీకు నా వైపు నుంచి హామీ.